1,86,388 కోట్లు. ఇప్పుడు వస్తున్న ఈ ఆదాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేస్తుందో మనం తెలుసుకుందాం. 81.3% రాష్ట్ర ఆదాయం ఈరోజు క్లిష్టమైన సంక్షేమ పథకాలను అందించడానికి, పరిపాలన నిర్వహించడానికి లేదా సామాజికంగా మరియు ఆర్థికంగా బలోపేతం అవుతున్న సంఘాలకు మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఇప్పటికే ఖర్చు చేయబడింది. మిగిలిన 18.7% 2019లో టీడీపీ ఏపీకి వదిలిపెట్టిన అప్పులు తీర్చే దశగా వెళ్తుంది. అలాంటప్పుడు బాబు గారు చెప్తున్న సూపర్ 6 అమలు చేయడానికి ప్రతి సంవత్సరం అదనంగా అవసరమయ్యే 1,21,618 కోట్లు ఎలా పూరిస్తారు? అందరికీ తెలిసిన విషయమే. బాబు గారు ఎప్పటి నుండో ఓ పేదల విరోధి, సంక్షేమ పథకాలు తీసేయాలని ఎప్పటి నుండో చెప్తుంది ఈ బాబురే. బాబు గారు సపోర్ట్ చేసే ఎల్లో మీడియా ఎప్పటి నుండో సంక్షేమ పథకాలపై విమర్శ కూడా చేస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు బాబు గారు సూపర్ 6 అమలు చేయడానికి అవసరమయ్యే 1,21,618 కోట్ల కోసం అన్నింటికంటే ముందు పేదవాళ్ళందరికీ లబ్ధి చేకూరుతున్న 24 ముఖ్యమైన పథకాన్ని ఆపిస్తారు. అవేంటంటే ముఖ్యంగా రైతులకి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, 0 వడ్డీ రుణాలు, ఉచిత పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఆడవారికి అయితే 0 వడ్డీ రుణాలు, వైఎస్ఆర్ చేయూత, సంపూర్ణ పోషణ, కాపు నేస్తం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఉచిత పీడిఎస్ బియ్యం, ఆరోగ్య ఆసరా, ఈబీసీ నేస్తం. విద్యార్థులకి విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, ఉచిత వైద్య సేవలు కోరుకుంటున్నారు. శ్రామిక వర్గానికి, కార్మికులకి తోడు, చేదోడు, వాహన మిత్ర, నేతన్న నేస్తం, లా నేస్తం, ఈ పథకాలన్నీ ఆపిస్తాయి. ఈ 24 పథకాల వల్ల మన రాష్ట్రంలో కనీసం 1 కోటికి పైగా పేదవాళ్ళందరూ ప్రతి సంవత్సరం లబ్ధి పొందుతున్నారు. పైగా ఈ బాబు గారు సూపర్ 6లో ఎక్కడా లేని పథకాలు. మరి ఇలాంటి సూపర్ 6ని నమ్మి చంద్రబాబు ఓటేస్తే మీ అందరికీ లబ్ధి చేకూరుస్తున్న ఈ 24 పథకాలని ఆపేసినట్టే. పేదరికం నిర్మూలించడం పక్కన పెడితే మరింత పేదరికంలోకి మనం దొరికేది. బాబు మోసపూరిత వాగ్దానాలు